హలో బడీస్, ఎలా ఉన్నారంతా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? బీరకాయ మటన్ కర్రీ. సో బీరకాయ మటన్ కర్రీ అనేది మా అమ్మమ్మ స్పెషల్ రెసిపీ. సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపులు, కరివేపాకు అండ్ బాగా వాష్ చేసుకున్న బీరకాయ ముక్కలు అండ్ మటన్ ముక్కలు అండ్ పొడి. ఈ రెసిపీకి మేము రిఫైండ్ ఆయిల్ ఏం యూస్ చేయట్లేదు, బట్ నువ్వుల నూనె యూస్ చేస్తున్నాం. ఒక ప్యాన్ తీసుకొని అది వేడి చేసుకొని అందులోని కొంచెం నువ్వుల నూనె వేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత వచ్చేసి వెల్లుల్లిపాయలు ఇవన్నీ బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బబుల్స్ లాగా వచ్చేస్తుంది. అండ్ అది అలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే చక్కగా ఏదైతే బీరకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నామో అవి వాటర్ లేకుండా బాగా పిండి ఈ కళాయిలో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపాలి. బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందాక మీకు డబ్బాతోని పొడిం చూపించాను కదా, ఆ పొడిం హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. అది ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా తినొచ్చు, డెలివరీ తర్వాత అయినా తినొచ్చు, లేకపోతే నార్మల్గా మనం ఎవరిమైనా కూడా అది వంటలో ఇంక్లూడ్ చేసుకొని తినొచ్చు. అండ్ ఆ పొడిం వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకొని కాస్త కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక 5 to 10 minutes. ఆ తర్వాత తీసాక మెత్తగా ఉడికిపోతుంది కదా, ఇప్పుడు పప్పు గుత్తుతోని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా మెదుపుకోవాలి. ఆ తర్వాత బాగా వాష్ చేసుకున్న మటన్ ముక్కలు తీసుకొని ఇందులో వేసుకొని రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాస్త సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి 10 to 20 minutes. ఆ తర్వాత ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు కారం వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనం పొడి వేసుకున్నాం. సో ఒకసారి అలాగే ఉడికిందా లేదా అని చూసుకున్న తర్వాత ఉడకకపోతే కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి. ఉడికితే మాత్రం వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.